నా పేరు రాథోడ్ నాగేష్. నేను ఈరోజు చెప్పబోయేటువంటి టాపిక్ చదువు. సో మనిషికి ఒక చదువు ఒక ఆత్మ లాంటిది. సో నేను ఒక ఉదాహరణ చెప్తా వినండి. 10 లక్షలు మన దగ్గర ఉన్నది అంటే మనము ఎక్కడైనా ఎవరికైనా కొట్టేయచ్చు. కానీ మన లోపల దాగి ఉన్నటువంటి చదువుని ఎవరు కూడా దొంగలించలేరు. ఒక మనిషి ఇది ఒక గొప్ప సేవ అని చెప్పవచ్చు. ఒక మనిషి ఒక జీవి గురించి ఒక సంఘ జీవి గురించి మనం తెలుసుకోవాలంటే తనను తాను చదువుకుంటూ ఒక సమాజాన్ని కూడా చదువుకోవాలి. మరి అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పేటువంటి ప్రజలకు ఈ రోజులో మనిషికి సమయం అనేది చాలా ఇంపార్టెంటు. సో ఈరోజు మన భారతదేశం అంతట్లా చూసుకుంటే మనిషి అంటే సమయం అనేది మంచి దాని మీద కేటాయిస్తలేరు. సో చెడు దానిలోనే ఎక్కువ కేటాయిస్తున్నారు. కాబట్టి సో నేను అంటే ఒక ఉదాహరణ తీసుకుంటే చెడుకి ఒక సెల్ ఫోన్ ఏంటంటే సెల్ ఫోన్లో 2 రకాలు ఉంటుంది. మొదటిది మంచిది, రెండోది చెడు. సో ఈ రోజులో మన భారతదేశం అంతటా ప్రజలను చూస్తే ఎక్కువ చెడుని ఎక్కువ ఉపయోగిస్తున్నారు, మంచిని ఎక్కువ ఉపయోగించడం లేదు. ఫోన్లో ఒక మంచి ఉంటే చెడు ఉంటుంది, కానీ మనవి ఎక్కువ ఉపయోగించేది చెడు. సో ముఖ్యంగా విద్యార్థులకు నేను ఒకటే చెప్పేది ఏంటంటే నా సొంతంగా మనము ఒక ఫోన్ని పక్కన పెట్టేసి సో మనం ఒక మంచి పుస్తకాన్ని ముందర తీసుకొని మనం ఒక టాపిక్ని తీసుకొని ఆ టాపిక్ తీసుకోకముందే నేను ఒక మాట చెప్తున్నాను వినండి. సో ఒక మాట చెప్తున్నా వినండి. మనము ఆ టాపిక్ని చదివే ముందు మనం ఒకటి ఆలోచించాలి. ఏంది మనం చదువుని ఎట్లా చదవాలి అంటే మనం ఎన్ని గంటలు చదివామన్నది కాదు, ఎంత తొందరగా చదివి అర్థం చేసుకున్నామో మనకు అది ముఖ్యం. సో నేను విద్యార్థులకు కానీ ప్రజలకు నేను చెప్పేది ఒకటే. సో నేను కేవలం రోజుకు 1 గంట చదివితే చాలు, ఎక్కువ అవసరం లేదు, రోజు 1 గంట. సో ఇట్లా రోజుకు 1 గంట చదవడం వల్ల ఏమైతే అంటే నాలెడ్జ్ పవర్ అనేది పెరుగుతుంది. సో ఈ రోజుల్లో ప్రజలు కానీ ఎక్కడ కానీ నేను చూస్తూనే ఉంటున్నా కదా, ఎక్కడ కూడా మంచి దానికి అసలు ఉపయోగించడం లేదు. సో చదువు మీద ఎక్కువ కేటాయించాలి, చదువు మీద ఎక్కువ కేటాయిస్తలేరు. సో ఎక్కువ ఫోన్స్ల మీద సోషల్ మీడియాలో అనవసరంగా ఇన్స్టాగ్రామ్స్ వాట్సాప్లు అనవసరమైన సోషల్ మీడియాని వినియోగించుకొని తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి వీటిని పక్కన పెట్టి కేవలం 1 గంట, సరే మనం 1 గంట మనం చదివినదే చాలు. మరి అదేవిధంగా ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో మనము మంచిది అంటే ఇప్పుడు ఈ రోజులో ప్రజలకు మనం మంచి చెప్పాలి అంటే ఈ రోజులు మంచి జ్ఞానం ఉన్నోళ్ళు, మంచిగా చదువుకున్నోళ్ళు కానీ కానీ మనము చెప్పినప్పుడు ఎవరు వినడం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎట్లా ఉన్నారంటే మంచిగా చెప్పేటోడి దగ్గర వింటలేరు. ఎందుకు? అజ్ఞానవంతుడు అంటే ఎడ్యుకేషన్ లేనివాడు, జ్ఞానవంతుగా లేనివాడు దగ్గర వెళ్తే వాళ్ళు చెప్పిన మాటని గుడ్డిగా నమ్మేస్తున్నారు ఈ రోజులో ప్రజలు. కానీ మంచిగా చెప్పినాడు, జ్ఞానం చెప్పినోడు వాళ్ళది మాట విని మరి ఎంతో కొంత మరి నేర్చుకుందాం, మరి ముందుకెళ్దాం అనేది లేదు. సో ఈరోజు ప్రజలు అట్లా మోసపోకుండా మరి మంచిగా జ్ఞానవంతులు ఉన్న దగ్గరన్నా మరి మంచిగా తీసుకొని మరి మంచి మన ఈ ప్రపంచానికి ఒక మంచి అంటే ఒక ఎడ్యుకేషన్, ఒక చదువు లేకుంటే ఒక ప్రపంచం చీకటిగా మారిపోతున్నది. సో కాబట్టి మనము ఒక ప్రపంచం అంటే ఒక విద్య అనేది ఒక చీకటి నుండి వెలుగులోకి వెళ్ళే ఒక ఉద్యమం. సో మనం ఏం చేయాలంటే ఎడ్యుకేషన్, మనకి ఎంత కష్టం వచ్చినా మనకు ఏది వచ్చినా కూడా మనం చదువుని ఎప్పుడు కూడా మానద్దు ఇది. సో ఇంకోటి ఏంది నేను చెప్పేదంటే ఈ రోజుల్లో ప్రజలు చాలామంది మోసపోతున్నారు. ఎందుకు? తనకు జ్ఞానం లేక కాదు, తను చదువు లేక కాదు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు తెలిసి కూడా ఎందుకంటే మొండిగా వైఖరిస్తున్నారు ఈ రోజుల్లో. సో ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నా విను. సో ఈరోజు జ్ఞానం అజ్ఞానవంతుల మధ్య తేడా ఏంటంటే జ్ఞానవంతుడుగా ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు మనకు నైబర్ నేరాలు అంటారు. సో నైబర్ నేరాలు అంటే మనకు కామన్గా పోలీస్ స్టేషన్స్ నుండి కూడా వాళ్ళు కూడా మనల్ని చెప్తూ ఉంటారు, నైబర్ నేరాలతో జాగ్రత్తగా ఉండని అవన్నీ చెప్తూ ఉంటారు. మనకు కామన్ మెసేజ్ కూడా వస్తాయంటాయి. ఏమని వస్తాయి? నేను నీకు 20,000 ఇస్తా, సో మీరు 20,000 కట్టండి, మేము మీకు 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తామని ఇట్లా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు మోసం చేయడం చేస్తారు మనం. కానీ అక్కడ ఎవరికి అంటే మనము మంచి జ్ఞానం ఉన్నాడు, మంచి తెలివి ఉన్నాడు, ఆ లింకును ఓపెన్ కూడా చేయడు, అసలు ముట్టాడు కూడా. ఎందుకంటే అతనికి తెలుసు ఇదైతే మోసగాడు. సో ఇది మోసగాడు, అందుకే మనల్ని ఈ మోసగాన్ని అంటే అతను చేయలేడు, లింక్ ఓపెన్ చేయలేడు, ఏం కూడా చేయలేడు. ఎందుకు? ఒక మోసగాడు ఎట్లుంటాడంటే
మనని చాలా మోసం చేసేస్తాడు. సో ఇప్పుడు ఇంకొకడు ఇప్పుడు తెలివి లేనివాడు అజ్ఞానుడు ఏం చేస్తాడు, లింక్ ఓపెన్ చేసి తనను లింకులో 20,000 కాకుండా 30,000 కూడా కట్టేసుకుంటాడు. తర్వాత ఆఖరికి వస్తే జీవితం మొత్తం సంకనాకపోతుంది, అంతే తప్ప వేరేది ఏం లేదు. సో అటువంటి అప్పుడు మనకు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇప్పుడు చదువు అంటే చదవకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ సిస్టంగా మారిపోతుంది. కాబట్టి ప్రజలారా నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మరి చెడుకు మరి మంచికి ఏంటంటే నేను చెప్పేది, ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నా కదా, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళను ఫోన్ కొనిచ్చి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు తప్ప మిగతాది ఏం లేదు. సో నేను ఒకటే ఏం కోరుతున్నా అంటే, నేను వాళ్ళకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నా. వాళ్ళు ఒక ఫోన్ని ఒక గంట సేపు కానీ మొత్తం ఒక పక్కన పెట్టేస్తే, ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని మంచిగా చదువుకొని ఒక మంచి టాపిక్ని చదివితే రోజుకు ఒక గంట సేపు చదివితే చాలు, అంతే, మిగతాదేం లేదు. మరి ఇంకొకటి, మా మనిషి చెడిపోవడానికి గల కారణాలు రెండే. అది ఒకటి, మొదటిది ఎవడో చెప్పింది నువ్వు వినడం ప్లస్ నువ్వు విన్నది ఇంకోటి చెప్పడం, అంతే. సో ఇందులో ఏమైతా అంటే చెప్తున్నా వినండి. సో నేను ఇందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు పోయి ఇప్పుడు ఇంకొకటికి చెప్పినావు అనుకో, వాడు పోయి ఇట్లా 10 మంది షేర్ అవుతుంది. షేర్ కావడం వల్ల ఏంది, అందులో మంచిది ఉన్నది తెలుసా, చెడు ఉన్నది తెలుసది, కానీ వైరల్ మాత్రం వేస్తూ తెలుస్తున్నది అట్లా. సో అట్లా ఏమైతే మనిషి అనేది చెడిపోతున్నాడు. సో మనిషి అట్లా చెడిపోకుండా మంచి సమయాన్ని వినియోగించుకోవాలి. సమయం తిరిగి రాదు, కాబట్టి ఈ సమయాన్ని మంచిగా వినియోగించుకోవాలని